నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారున్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ కేటీఆర్ అరెస్ట్‌కు మోడీ స్కెచ్ వేశారంటున్నారు. అలాగే ఈడీ కూడా దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. సో, అసలు కేటీఆర్ అరెస్ట్‌కి మోడీ స్కెచ్ చేయాల్సిన అవసరం ఏముంది సార్? అలాగే నిన్న కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి చాలా విషయాలు చెప్పారు. అంటే నేను ఈ ఫార్ములా కేస్ రేస్‌లో 10 పైసలు కూడా నేను అవినీతి చేయలేదు అనేది ఆయన వివరించారు. ఇది రాజకీయ కుట్రగా ఆయన వ్యక్తీకరిస్తున్నారు. సో, దీని గురించి మీరేం చెప్తారు సార్? మామూలుగానే మోడీ అనుకుంటే ఈడీ వస్తుంది హ్మ్. అనేది సామెత అనమాట. అవును సార్. ఈ మధ్య కాలంలో దాదాపు ప్రతిపక్షాల మీద వందల వేల కేసులు ఫామ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా దీంట్లో మెజారిటీ కేసులు కోర్టులో నిలబడట్లేదు. హ్మ్. కేవలం కక్ష సాధింపు కోసం రాజకీయ ప్రత్యర్థులను కంట్రోల్ చేసి తన కంట్రోల్‌లో పెట్టుకోవడం కోసం మోడీ ప్రభుత్వం ఈడీని, సిబిఐని, ఎన్ఐఏని, ఐటీ డిపార్ట్మెంట్‌లని ఉపయోగిస్తుంది. జీఎస్టీ వాళ్ళని వీళ్ళందరినీ అనేక ప్రభుత్వ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలని వాడుకొని ప్రతిపక్ష రాజకీయ నాయకుల్ని కంట్రోల్ చేసుకోవడం, భయభ్రాంతం చేయడం, తనకి లొంగని వాళ్ళని జైళ్ళల్లో పెట్టడం, కేజ్రీవాల్ లాంటి వాళ్ళని. ఇది ఈ ప్రభుత్వం చేస్తుంది. గతంలో కాంగ్రెస్ కూడా చేసింది. హ్మ్. ఇక్కడేమి నా దృష్టిలో ఏ రాజకీయ పార్టీకి, ఒక రాజకీయ పార్టీకి ఇంకో రాజకీయ పార్టీ తేడా లేదు. తేడాలి. హ్మ్. కాబట్టి మోడీని ఒకడినే అనడం కాదు. గతంలో కూడా కాంగ్రెస్ సిబిఐని ఇలాగే వాడుకునింది. ఇందిరాగాంధీ పీరియడ్‌లో ముఖ్యమంత్రుల్ని బొమ్మల్లాగా మార్చేసేవాళ్ళు. రామారావు లాంటి వాళ్ళని, ఎన్టీ రామారావు లాంటి వాళ్ళని ఎలా ఆడుకున్నారో మనం చూసాం. హ్మ్. బీజేపీ ఇంకొంత ఆర్గనైజ్డ్‌గా చేస్తుంది. ఎందుకంటే దాని బలం వేరు, దాని పార్టీ స్ట్రక్చర్ వేరు, దాంట్లో ఉన్న వాళ్ళ వ్యక్తుల యొక్క వ్యూహాలు వేరు. ఇప్పుడు ఉపయోగించుకున్న పద్ధతి మారింది. సో, ఆ రకంగా ఈడీ ఇప్పుడు కేటీఆర్ దీంట్లోకి ఎంటర్ అయింది. ఈ హ్మ్. కేసును మనం కొంత ఇప్పుడు ఏం జరిగింది ఇటీవల డెవలప్‌మెంట్స్ చూస్తే బేసిక్‌గా 2022, 23కి సంబంధించి కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ అంటారు. అంటే మామూలుగా ఎన ఇంధనం గాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో ఫార్ములా ఈ కారు ఫార్ములా రేస్ అనేది నడుస్తుంది. హ్మ్. ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. దీనికి ఇంటర్నేషనల్‌గా కొన్ని సంస్థలు ఎంటర్ అయ్యాయి. గ్రీన్‌కో అనే ఒక సంస్థ కూడా స్పాన్సర్‌షిప్‌లోకి ఎంటర్ అయింది. ఇందులో ఫస్టు 200,00,00,000 ఖర్చు పెట్టారు. దీని పర్పస్ ఏంటి? ఈ రేసుల వల్ల పర్పస్ ఏంటి? నిజానికి జనాలకి మాకు కూడా అక్కడ చాలా ఇబ్బందయ్యేది. మా హ్మ్. ఇంటి దగ్గరలోనే ఉంటది ఆ హ్మ్. ట్రాక్. హ్మ్. సో, మేము కూడా తిట్టుకునేవాళ్ళం. వీడు పని పాట లేదు ఇక్కడ హ్మ్. చేస్తున్నారని. ఎందుకు చేశారంటే ఒక బ్రాండ్ ఇమేజ్‌ని పెంచడానికి. అది కరెక్టే. హ్మ్. ఇది ప్రపంచవ్యాప్తంగా పోటీ ఇది జరుగుతుంటది. ఎందుకంటే ఆ సిటీలో బ్రాండ్ ఇమేజ్ అనేది పెరుగుతుంది. అవును సార్. అది ఆ రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయడం తప్పేం కాదు. దాని తర్వాత నెక్స్ట్ చేయడానికి గ్రీన్‌కో వెనక్కెళ్ళిపోయింది. గవర్నమెంట్ నుంచి హెచ్ఎండిఏ నుంచి 55,00,00,000 ఈ కండక్ట్ చేసే సంస్థకు రిలీజ్ చేశారు. ఇది ఇలా రిలీజ్ చేయడం ప్రొసీజరల్ ల్యాప్స్ అంటే పద్ధతులను పాటించలేదు, అక్రమాలు జరిగాయి హ్మ్. అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోపించింది. ఏం అక్రమాలంటే ఒకటి హెచ్ఎండిఏకి 10,00,00,000 కంటే ఎక్కువ ఇచ్చే అధికారం లేదు. హ్మ్. ఎక్కువ ఇవ్వాలంటే ఆర్థిక శాఖ అనుమతి కావాలి, మంత్రిమండలి తీర్మానం ఉండాలి. ఆ 2 కూడా జరగలేదు. కాబట్టి అది ప్రాబ్లమ్. దానికి ఈయన పురపాలక శాఖ మంత్రిగా సంతకం చేశాడు కాబట్టి తను తప్పు. హ్మ్. రెండవది ఆ సంస్థ దేనికైతే ఇచ్చారో ఇచ్చినప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఇవ్వకూడదు. అది రెండవ తప్పు. మూడవ తప్పు పౌండ్స్‌లో పే చేశారు. పౌండ్స్‌లో పే చేసినప్పుడు ఆర్‌బీఐ రూల్స్‌ని ఫాలో కాలేదు. ఇది హ్మ్. మూడో తప్పు. హ్మ్. సో, ఇక్కడ అవినీతి జరిగింది అనేది ప్రధానమైన ఆరోపణ. దాని తర్వాత ఇటీవల కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఏం ఆరోపిస్తున్నారంటే ఈ గ్రీన్‌కో సంస్థ 2022, 23లో 41,00,00,000 బీఆర్ఎస్ పార్టీకి పార్టీ ఫండ్ ఎలక్టరల్ బాండ్ రూపంలో ఇచ్చింది. హ్మ్. సో, వాళ్ళు ఫండ్ ఎందుకు ఇచ్చారు? వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాడు కాబట్టి ఇస్తున్నారు కాబట్టి ఫండ్ ఇచ్చాడు. హ్మ్. సో, ఇది క్విడ్ ప్రోకో. క్విడ్ ప్రోకో అంటే నేను నీకు ఇది ఇస్తా, నువ్వు నాకు అది ఇవ్వు అనే దాన్ని క్విడ్ ప్రోకో అంటారు. ఇది క్విడ్ ప్రోకో అనేది ఆరోపించారు. దీంతో వీళ్ళు ప్లాన్డ్‌గా వెళ్లారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ముందుగా ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగింది కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అమెండ్మెంట్ 17A సెక్షన్ ప్రకారం గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. అది చంద్రబాబు విషయంలో జగన్ చేయలేదు కాబట్టి అది సుప్రీంకోర్టు వరకు ఆ పాయింట్ మీద చంద్రబాబు వెళ్ళాడు. హ్మ్. అందుకని ఈసారి రేవంత్ రెడ్డి ఏందంటే ముందస్తుగా గవర్నర్ అనుమతి తీసుకున్నారు. గవర్నర్ కూడా దీంట్లో ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందా లేదా అనేది రేపొద్దున సుప్రీంకోర్టు గవర్నర్‌ని తప్పుపట్టొచ్చు. ప్రైమా ఫేసి ఎవిడెన్స్ అవును సార్. లేకపోతే. హ్మ్. సో, ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందనేది గవర్నర్ తేల్చుకుని పర్మిషన్ ఇచ్చాడు.
దాని తర్వాత ప్లాన్డ్గా వీళ్ళు ఏం చేశారంటే సిఎస్ తరపున శాంతకుమారి ఏసీబీకి లెటర్ రాసింది 18వ తేదీ. ఏసీబీకి రాస్తే 19వ తేదీ ఏసీపీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దాని తర్వాత ఈడీకి కూడా వీళ్ళు చెప్పారు. ఎందుకంటే ఈడీ ఎప్పుడు వస్తుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడు వస్తుందంటే ఒక డర్టీ మనీని, ఒక బ్లాక్ మనీని వైట్ చేసుకుంటే, అంటే డర్టీ మనీని క్లీనింగ్, లాండరింగ్ అంటే క్లీనింగ్, మనీ లాండరింగ్ అంటే మనీని, డర్టీ మనీని క్లీన్ చేసుకోవడాన్ని మనీ లాండరింగ్ అంటారు. అలాగా మనీ లాండరింగ్ జరుగుంటే ఈడీ ఎంటర్ అవుతుంది ఎప్పుడైనా. దానికోసం పిఎంఎల్ఏ చట్టం ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అనే ఒక చట్టము ఉంది. అంటే మనీ లాండరింగ్ను అరికట్టడం కోసం ఒక చట్టం ఏర్పడింది. సో ఆ చట్ట ప్రకారం వాళ్ళు ఎంటర్ అవ్వమని వీళ్ళు ఈడీకి కంప్లైంట్ చేశారు. సో ఈడీ కూడా రంగంలోకి దిగింది. సో ఈడీ దిగిందంటేనే వెనక మోడీ ఉన్నాడు అన్న ఒక వార్త కూడా వచ్చింది. సో ఇప్పుడు ఈడీ వీళ్ళు నోటీసులు ఇచ్చింది. ఈడీ 16వ తేదీ వెళ్ళాలి. ఈరోజు ఈడీ అరవింద్ కుమార్ అంటే హెచ్ఎండిఏ డైరెక్టర్ అనమాట. ఈయన ఉన్నప్పుడు అరవింద్ కుమారే ఫైల్ రెడీ చేయడం కానీ అన్ని చేసింది. కాబట్టి అరవింద్ కుమార్ని ఈరోజు రమ్మనింది. అలాగే దానికి సంబంధించిన ఇంజనీర్ ఆయన బిఎల్ఎన్ రెడ్డి, ఆయన్ని కూడా ఈరోజు విచారణకు పిలిచింది. వాళ్ళిద్దరూ ఈరోజు విచారణకు వెళ్తున్నారు. ఆల్రెడీ వాళ్ళని ఏసీబీ అరెస్ట్ చేశారు. ఇప్పుడు 16వ తేదీ కేటీఆర్ కూడా విచారణకు వెళ్లాల్సింది. అయితే రేపు ఏసీబీ విచారణకు మళ్ళీ నోటీసులు ఇచ్చింది. ఆల్రెడీ మొన్న నోటీసులు ఇస్తే కేటీఆర్ వెళ్తే వాళ్ళు లాయర్ లేకుండా మేము అలో చేయమంటే, లాయర్ లేకుండా ఉంటే నేను రానని మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈ లోపల ఆయన ఇంట్లో సోదాలు జరిగాయి. మళ్ళీ నోటీసులు ఇచ్చారు. రేపు 9వ తేదీ రమ్మని నోటీసులు ఇచ్చారు. ఇది యువతల వైపు నుంచి. కేటీఆర్ వైపు నుంచి ఏం జరుగుతుందంటే, కేటీఆర్ దీని మీద క్వాష్ పిటిషన్, హైకోర్టులో ఈ కేసును కొట్టేయండి అని ఒక క్వాష్ పిటిషన్ వేశాడు. హైకోర్టు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి 35 పేజీల ఆర్డర్ ఇచ్చింది. ఈ 35 పేజీల్లో 45 అంశాలని హైకోర్టు పేర్కొనింది. అందులో మనం అన్నీ చెప్పలేం కాబట్టి ప్రధానమైనది ఏంటంటే, డిసెంబర్ 18న ఫిర్యాదు ఇచ్చారు, 19న ఏసీబీ కోర్టు నమోదు చేసింది. సో మీరేమో 20వ తేదీ క్వాష్ చేయమంటున్నారు. అంటే ఒక కంప్లైంట్ ఎఫ్ఐఆర్ మీ మీద నమోదైన మరుసటి రోజే మీరు వచ్చి కేసు కొట్టేయండి అంటే ఎట్లా సాధ్యం? అది వాళ్ళకి ఇది దీంట్లో ఏమీ లేవు, నా మీద ఏం ప్రూవ్ కాలేదు, నేను ఏమి తప్పు చేయలేదని మీరు అంటున్నారు. కానీ మీరు తప్పు చేశారు, ప్రొసీజర్ ల్యాప్స్ జరిగింది, ఇవన్నీ ఎఫ్ఐఆర్లో ఆరోపణలు ఉన్నాయి. సో వాళ్ళు ఏమడుగుతున్నారు? టైం అడుగుతున్నారు. నిన్న ఎఫ్ఐఆర్ చేస్తే ఈయన ఈరోజు కేసు కొట్టామంటే మేము ఎట్లా దర్యాప్తు చేయాలి కదా. మాకు కంప్లైంట్ వచ్చింది మొన్న, 18 కంప్లైంట్ వచ్చింది, 19 మేము కేసు పెట్టాము, 20వ తేదీ ఈయన వచ్చి కేసు కొట్టామంటే ఎలాగా అనేది పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో వాదించారు. కోర్టు ఆ వాదంతో ఏకీభవించింది. కాబట్టి మీరు ప్రతిసారి మేము ఎఫ్ఐఆర్ క్వాష్ అనేది సాధ్యం కాదు, దీంట్లో ప్రాథమిక ఆధారాలు అయితే ఉన్నాయి, అయితే మీరు చేశారా లేదనే జోలికి మేము వెళ్ళట్లేదు, అది వాళ్ళకి టైం ఇవ్వాలి, టైం ఇవ్వకుండా మేము క్వాష్ చేసామంటే క్వాష్ చేయడానికి కుదరదు అనేది ప్రధానంగా చెప్పింది. ఎందుకంటే హెచ్ఎండిఏ 10 కోట్ల కంటే ఎక్కువ ఉంటే, నేను ఇందాక చెప్పినట్టుగా ఆర్థిక శాఖ అనుమతి కావాలి, తర్వాత మంత్రిమండలి క్యాబినెట్ ఆమోదం కావాలి, అవన్నీ లేవు అనేది వాళ్ళు చెప్తున్నారు. మిగిలిన రోజులు ఎంత ఉంది, మీరు అక్రమాలు చేశారా, డబ్బులు మీరేమన్నా దుర్వినియోగం చేసి, ఇవన్నీ తేలడానికి వాళ్ళకి టైం కావాలి. టైం ఇవ్వకుండా కేసుని ఇప్పుడు కొట్టేయమంటే కొట్టలేమనేది క్లియర్గా హైకోర్టు చెప్పేసింది. ఇప్పుడు కేటీఆర్ ముందు 2 ఉన్నాయి. ఒకటి పై కోర్టుకి వెళ్ళాలి, సుప్రీంకోర్టులో మళ్ళీ ఈయన క్వాష్ పిటిషన్ వేస్తున్నాడు. హైకోర్టు ఆదేశాలని రద్దు చేయమని సుప్రీంకోర్టుకి వెళ్తున్నాడు, ఈ కేసును కొట్టేయమని సుప్రీంకోర్టుకి వెళ్తున్నాడు కేటీఆర్. రెండోది ప్రజాకోర్టులో అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇంకా తీవ్రమైన ఆరోపణలు చేశాడు. రేవంత్ రెడ్డిని భయంకరంగా మాట్లాడాడు, అతను పొట్టినాయుడని, తను బ్రోకర్ ముఖ్యమంత్రి అని, కాంట్రాక్టర్ మంత్రులుగా ఉన్నారని చెప్పాడు. అలాగే తన మీద వచ్చిన ఆరోపణలు తిప్పికొట్టాడు. నేను గ్రీన్ కోకి 40 కోట్లు మా పార్టీకి ఇస్తే నేను గ్రీన్ కో కాంట్రాక్ట్ ఇచ్చాము, క్విడ్ ప్రోకో అంటున్నారు. మరి మేఘా కృష్ణారెడ్డి, మేఘా ఇంజనీరింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదే రేవంత్ రెడ్డి గతంలో ఆరోపణలు చేశారు. వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీకి 100 కోట్లు ఫండ్ ఇచ్చారు. పండించిన దానికోసమే మేఘాకి 4600 కోట్లు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్ట్ ఇచ్చారు. అట్లాగే మల్లన్న సాగర్ కూడా 4 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మరి అది క్విడ్ ప్రోకో కాదా? ఇది క్విడ్ ప్రోకో అయితే, అట్లాగే ఇదే సంస్థ గ్రీన్ కో సంస్థ మాకే కాదు కాంగ్రెస్కి కూడా 21 కోట్లు ఇచ్చింది, బీజేపీకి కూడా ఇచ్చింది.
అట్లాగే కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా 340 కంపెనీలు దాదాపు 1350 కోట్లు ఇచ్చారు. మరి అవన్నీ కూడా క్విడ్ ప్రోకేనా అన్న ప్రశ్నలు ఆయన లేవనెత్తాడు. అవన్నీ రాజకీయంగా మంచి ప్రశ్నలే. అట్లాగే ఆయన ఇంకొకటి ఏం చెప్తున్నాడు, ఈ దుర్మార్గులు నా మీద పెట్టిన కేసుల్ని నేను లీగల్గానే ఫైట్ చేస్తాను, లీగల్గా వెళ్ళే హక్కు నాకుంది. జస్ట్ క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేస్తే నాకేదో ఉరిశిక్ష పడినట్టుగా వీళ్ళు పండగలు చేసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. ఒక కాంట్రాక్టర్ మంత్రి అయితే నేను తప్పు చేసేసినట్టు ఆయనే తీర్పిచ్చి ఆయనే శిక్ష కూడా వేసేస్తున్నాడు. నాకు తీర్పులు కానీ ఇవన్నీ జరిగేది మీ దగ్గర కాదు, మంత్రిమండలిలో కాదు, కోర్టులో జరగాలి. నేను కోర్టులో లీగల్గా చూసుకుంటున్నాను. తప్పు చేయని వాడికి, నిజాయితీ పరుడికి ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం నాకుంది. నేను పౌరుషం గల తెలంగాణ బిడ్డని, నేను పోరాడతాను అనేది చెప్పాడు. మంచిదే. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఏమీ వ్యతిరేకించాల్సిన అంశాలు ఏమీ లేవు. అట్లాగే మీడియాకు కూడా ఆయన అప్పీల్ చేశారు. ఎవరు చెప్పగానే నేను దోషులాగా మీరు తీర్పిచ్చేస్తున్నారు, అది ఇవ్వకండి, కోర్టు ఇవ్వాలని. కరెక్టే, ఇవన్నీ కరెక్టే. ఇప్పుడు అదేదో అంటారు, ఓడిపోయినప్పుడు డెమోక్రసీ గుర్తు వస్తుంది, గెలిచినప్పుడేమో అధికారం గుర్తు వస్తుందని. గత 10 ఏళ్ళుగా వీళ్ళే ఎంత డెమోక్రసీ ఫాలో అయ్యారు. బీఆర్ఎస్ అతి దారుణంగా ప్రజాప్రతినిధుల మీద, ప్రతిపక్షాల మీద, పౌర సమాజం నాయకుల మీద, అందరి మీద కేసులు పెట్టాడు. అరగోపాల్ లాంటి వాళ్ళ మీద, సంధ్య లాంటి వాళ్ళ మీద, వీళ్ళు ఉపా లాంటి చట్టం పెట్టలేదా, మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళని లోపలేయలేదా, తెలంగాణ రావడానికి కేసీఆర్ కారణమో, కోదండరామరెడ్డి కూడా అంత కారణం. ఆయన్ని హౌస్ అరెస్టులు ఎన్నిసార్లు చేశారు, ఆయన ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు. చివరికి ధర్నా చేసుకునే స్వాతంత్రం వీళ్ళు చెప్తున్న వలస పాలకులు అయిన ఆంధ్ర పాలకుల్లో కూడా బ్యాన్ చేయలేదు. వీళ్ళు వచ్చి బ్యాన్ చేస్తే చివరికి హైకోర్టు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ధర్నా చౌక్ నిలబడింది. అలాగే అనేక రకమైన అప్రజాస్వామిక చర్యలకి బీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడలేదా, అప్పుడు డెమోక్రసీ గుర్తు రాలేదా అనేది కేసీఆర్కి అడగాల్సిన ప్రశ్నలు. సో అవన్నీ మీరు చేస్తుంటే ఇవాళ నువ్వు అడిగే హక్కు నీకుంటుంది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ప్రత్యర్థులకు అవేవి లేవు, ఇవాళ మాత్రం నాకు అవన్నీ రావాలంటే ఎలా ఉంటుంది? సో అధికారంలో ఉన్నప్పుడే ఎవరిదైనా కూడా అసలు స్వరూపం తెలిసేది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డెమోక్రసీ అందరికీ గుర్తొస్తుంది. అందరూ నేను నేను తప్పు చేయలేదు, నాకు న్యాయం చేయాలండి, నేను కోర్టులో పోరాడుతాను. అప్పుడు కూడా అలాగే ఉంటుంది కదా. రేవంత్ రెడ్డిని బిడ్డ పెళ్లికి కూడా రానియకుండా మీరు ట్రై చేశారు కదా. చివరికి కోర్టు అనుమతితో గంట పాటు ఆయన వచ్చారు, అప్పుడు వేధించలేదా? సో ఇదే జరుగుతుంది. ఎవరు ఫ్రాయిడ్ అన్నట్టుగా చరిత్ర నుంచి ఎవరు నేర్చుకోరు. మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి పార్టీని వీళ్ళు అలాగే చేస్తారు. రేవంత్ రెడ్డి కూడా తనకు ఇలా జరిగింది కదా, మనం ఇలా కక్ష తీర్చుకోవచ్చా అనేది ఆయనకి ఉండదు, ఆయన తీర్చుకోవడానికి ట్రై చేస్తారు. సో అలాగా కేటీఆర్కి ఇటు కోర్టు కానీ, ఇటు ఈడీ అంటే మోడీకి కూడా ఏముందంటే, ఇక్కడ బీఆర్ఎస్ని కొట్టేస్తే దెబ్బ, అప్పుడు కాంగ్రెస్ బీజేపీ మాత్రమే ఉంటాయి. ఆల్రెడీ బీఆర్ఎస్ బలహీనంగా ఉంది కాబట్టి బీఆర్ఎస్ ప్లేస్ని మనం ఆక్యుపై చేయొచ్చు అనేది మోడీకి ఉంటుంది. మోడీ స్ట్రాటజీని దేశంలో